Sare karava, sare karava, sare karava, sare sare, sare karava. అవును, నువ్వు చెప్పేది నిజమే. పేరు చెప్పుకునే లెవెల్కి ఈ స్టేట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? వేళ్ల మీద లెక్కెట్టచ్చు తెలుసా? ఉదాహరణకి మన వైజాగ్ డిస్ట్రిక్ట్లో చూశారంటే మా తాతగారు విమల్ రాజు గారే మొట్టమొదట కారు కొన్నారు. చూడండి, జస్ట్ టైలర్ జస్ట్ తాతయ్య గారి కారులో వస్తే చాలు ఊరంతా వేడుకలా చూసేది. నా భార్య నేను పెట్టి పుట్టలేదు, బిడ్డను నా చేతిలో పెట్టి తను కన్ను మూసింది. తల్లి లేని పిల్లని, అది ఆడపిల్లని సాగటం ఎంత కష్టమో తెలుసుగా. మా మేనేజర్ అక్కయ్య గారు ఆ కాన్వెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆవిడికి ప్రియను అప్పగించాను. ప్రియను ఇక్కడ వదిలేసి రావడానికి నా మనసు ఒప్పుకోకపోయినా తప్పలేదు. బట్ ఆవిడ బ్రిలియంట్ లేడీ. ప్రియ మీద ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ప్రియ కూడా ఆవిడికి బాగా మాలిమైపోయింది. ఆ వయసులోనే పియానో వాయిస్తాను చూడండి. ఓ మహా ఇంటెలిజెంట్, వెరీ బ్రైట్. ఆ తర్వాత ఫ్యాక్టరీయే నాకు జీవితం అయిపోయింది. అప్పుడు ప్రారంభించిన ఫ్యాక్టరీ, కానీ నేను రెండో ప్లాంట్ కట్టి కొంచెం పెద్ద చేశాను అనుకోండి. అప్పుడు మన జిహెచ్ పటేల్ గారు వాజ్ ద గవర్నర్. మీరే వచ్చి తీరాలండి అన్నాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. అతనెవరండి? వెరుబాగులాడే ఉన్నాడు. వెరుబాగుల వాళ్ళ ఉండడం కాదు, అచ్చం వెరుబాగుల వాడే. నా దగ్గర మేనేజర్గా ఉండేవాడు. పుట్టి చెవిటి మాలోకం. చెవుడు ఎక్కువ, తెలివి తక్కువ. వాడి హింస భరించలేక నేనే వాడిని తన్ని తరిమేశాను. వాడి అదృష్టం చూడండి, మన ఎదురుగానే ఇంకో ఫ్యాక్టరీ మొదలెట్టాడు. పర్వాలేదనుకోండి, ఏదో సెటిల్ అయ్యాడు. యాక్చువల్గా అందరూ మన దగ్గర కాజేసిన డబ్బుతోనే ఫ్యాక్టరీ కట్టాడు అనుకుంటున్నారు. నేనే పోన్లేని వదిలేశాను. వాడు అతని కొడుకు థామస్. వాడి కాస్త ఇంటెలిజెంట్, తండ్రిలా కాదనుకోండి. వీడే గొప్పలకు పోయి కొడుకును అమెరికా పంపించి చదివించాడు. పిల్లాడు ఇప్పుడు స్టేట్స్లోనే ఉన్నాడు. తండ్రి బుద్ధి చూడండి, అల్పబుద్ధి. లావు మనిషి, సన్న బుద్ధి. కొడుక్కి మాత్రం స్వీట్ తీసుకెళ్ళిస్తున్నారు చూడండి. కల్చర్లెస్ ఫెలో. ఇది ఎప్పుడంటే మన ఫ్యాక్టరీ కొత్త ప్లాంట్ ఓపెన్ చేసాం చూడండి. షామియానాలు వేసి వర్కర్స్ అందరికి పెద్ద విందించాం. అప్పుడు తీసింది. ప్రియానే అందరికి స్వీట్స్ పంచి పెడుతుంది. ఎస్. పప్పి పప్పి, చాక్లెట్ ఇవ్వా? చాక్లెట్ ఇవ్వా? ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్, చాక్లెట్ ఇవ్వా? ఇవ్వను. చాక్లెట్ కావాలా బేబీ? చాక్లెట్ ఏమా? నేను ఇవ్వను. నేను ఇవ్వను. కమాన్, చాక్లెట్ షేర్ చేసుకోండి. ఇంకెప్పుడు నేను అసలు చాక్లెటే తిన్నా. చిన్న వయసులో ఏదో కోపంలో అన్నది ఇవాళ వరకు చాక్లెట్ ముట్టుకోలేదు. బాగా చదువుతుంది, గలగల మాట్లాడుతుంది, చక్కగా పాడుతుంది. ఏ వెరీ హ్యాపీ పర్సన్. వాళ్ళమ్మ చాలా నెమ్మదైన మనిషి. కానీ తల్లి కూతుళ్ళిద్దరికి ఒక్క విషయంలో పోలుకుంది. పువ్వులు మహా ఇష్టం. All flowers have the following parts: calyx, corolla, stamen and stigma. They come in different colors and different scents. Even now, one cannot help but wonder at this marvel of nature.
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకి కుక్కు ఎదహోరే కాంబోజీ సంగీతం అంటేనే హాయి హాయి నదిలో నల్లెహరిల్లాలి పసిమువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పొడుచుకోవాలి సాగింది నాలో ససరే గమా పాధాని సరే ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి రాత్రిరొచ్చిందో రాగాలెత్తిచ్చిందో టిక్ టిక్ కంటాది గోడల్లో దూర పయనంలో రైలు పరుగుల్లో చుక్ 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 గీతాలే చలో సంగీతికాయ్ సంగీతికా సంగీతికాయ్ సంగీతికా మధుర సంగీత సుధా పాపన్ని తానే పెంచి పాడే తల్లి నాలే హాయి మమత రాగాలు కదా हिलकोरे 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 मंगलारे मंगलारे गोरी गोरी भैया हिलकोरे 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 जंगलारे जंगलारे भूमि रागे थैया ఓ వాన పడితే ఆ కొండకోన హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
పడితే ఆ కొండకు నా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి కోయిలకే కుహు కుహు ఎదహోరే కాంబోజీ సంగీతం అంటేనే హాయి హాయి నదిలో నా లహరి లాలి పసి మువ్వల్లో సన్నాయి గీతాలు వింటుంటేనే పుట్టే హాయి జగమంతా సాగే గీతాలే పడుచుకోవాలి సాగింది నాలో ససరేగా మా పాదాని సరి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎన్నో డిగ్రీలు పొంది నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన యువ కిషోరం థామస్ రాజ్ కుమార్ గారికి ఘన స్వాగతం ఇస్తున్నాం. సరుగు సరుగు అది ఇటైవు అది ఏంటి నన్ను ఈ లౌడ్ స్పీకర్ అదంతా తెలియాల్సిన వాళ్ళకి తెలియాలి అయ్యా. ఆ కాలంలో షిప్పులో లండన్ వెళ్ళి చదువుకొచ్చిన వాళ్ళు ఇంకా గొప్పలు పోతున్నారు. నువ్వు ఫ్లైట్ లో అమెరికాకు పోయి చదువుకొచ్చావంటే తమాషానా అట్లాంటి వాళ్ళకి కళ్ళల్లో కారం కొట్టినట్టుంటుందిలే. ఏందయ్యా ముషిదండా డబ్బులు ఇవ్వలా? నడమంత్రపు శిరొస్తే ఇలాగే ఉంటారు. అవును సార్, కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు. ఎందుకే ఊరికి హారం కొడతావు? పిలవయ్యా మనిషి. నమస్కారం సార్. ఏమిటిది? ఏమిటి న్యూసెన్స్? అది ఇదేమన్నా ఇండస్ట్రియల్ ఎస్టేటా లేకపోతే డ్రామా కంపెనీయా? తైతక్కలాడుతున్నారు. మన అబ్బాయి స్టేట్స్కి వెళ్ళి వచ్చాడు సార్, అందుకే కార్మికులంతా. ఏమిటి ప్రయోజనం? క్రాకర్లు, లౌడ్ స్పీకర్లు. స్టేట్స్ కి వెళ్తే చాలదయ్యా, టేస్ట్ ఉండాలి. టేస్ట్. ఆర్ యూ గోయింగ్ టు రిమూవ్ దీస్ అబ్స్ట్రక్షన్స్ ఆర్ షాల్ ఐ కంప్లైంట్ టు ద పోలీస్? What nonsense is this? I mean, you can have the celebration, but have it in your own compound. ఏం చేసేదిరా? Excuse me, sir. I don't think we are breaking any law here, which is having a peaceful gathering well within the premises. And this is not your private road, is it? So, No, it's a public property, and we even got permission from the commissioner of police. రోడ్డు మరీ రెచ్చిపోకు అంటున్నారు. ఇంగ్లీష్ లో మొహం వాయి కొడుతున్నాడయ్యా మావాడు. ఇప్పుడు చక్కగా వినపడుతోంది, చక్కగా వినపడుతోంది. దంచరా. In fact, it's you who is creating disturbance, and looks like we need to go to police. But of course, we aren't going to do that. You can go just right ahead. Yeah. you know you are a very rude youngster. You should learn some respect. రండి వెళ్దాం. థామస్ రాజ్ కుమార్, యువ కిషోరం థామస్ రాజ్ కుమార్. సచింది గొడ్డు. నాకు భలే సంతోషంగా ఉందిరా అబ్బాయ్. నిన్ను అమెరికాకి ఎందుకు పంపించానో తెలుసా? బిజినెస్ మేనేజ్మెంట్ చదవడానికి. ఏం కాదు, ఇప్పుడు చడమడా మాట్లాడేది ఇంగ్లీష్ లో, అందుకు పంపించింది. ముసలాడిని ఒక ఆట ఆడించావురా, ఆనందం. నేను అనుకున్నట్టే అంతా జరిగింది అబ్బాయి. ఆయనకి ఇంత వయసు వచ్చింది, కానీ వయసుకి తగినట్టు నడుచుకోవడం తెలియదు అనుకుంటా. అది ముసలాడికి బుర్ర తక్కువ, నెత్తిన 2 కొమ్ములు వచ్చినట్టు మాట్లాడాలని అసలైన తెలుగులోను. సంతోషిస్తాను. ఏమోనబా, అనుకున్నట్టు బాగా జరిగింది. సరే, ఇక బయలుదేరదామా? అది కదా నాన్న, ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చాను, ఇవాళే వర్క్ స్టార్ట్ చేద్దామని. అదెట్టా కుదురుద్దే? 10 సంవత్సరాలంతా మర్చిపోయావా? మన ఇంట్లో ఎటువంటి పని అయినా ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలా, గుర్తులేదా? ఏమిటి నా మీద వెళ్ళిపోస్తావు? సండే మాట్లాడుకుంటూ ప్రే చేసుకుంటూ కూర్చోకుండా మన మీద విడిచిపడింది. ఆ ఇరాయిలకి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలో ఏమో. హోయ్ నెత్తి నంగనాచి, మన చేత ఇలాంటి పనులు చేయించుకోవడమే వాళ్ళకి ఆనందం. ఎదుటి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే టెన్షన్. శాడిస్ట్.
అవును, వీళ్ళకి అసలు రిటైర్మెంట్ అనేదే ఉండదా? ఏ మదర్ సుపీరియర్ ని ఎవరు సరిగా అర్థం చేసుకోలేదు. క్లీన్ చేయమంటాం తప్ప? అయ్యో అమ్మా మహాసాధ్వి, నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండి ఇటుకని క్లీన్ చేయి. వి వాంట్ సండే. దీనికి బాయ్ ఫ్రెండ్, దానికి సినిమా. సినిమాలో ఏముంది? ఫైట్స్, సాంగ్స్ అవేగా. రొమాన్స్ ప్రియా. హీరోని అమాంతం కౌగిలించుకొని క్యాంపస్ లో ఓన్లీ వన్ మ్యాన్. ఎవడు? వాచ్మ్యాన్ తాత. వెళ్ళి ఆ ముసలాన్ని ముద్దెట్టుకో. ఏ సిగరెట్ పెట్టా? మదర్ సుపీరియర్ ఆఫీస్ నుంచి పడింది. ఎప్పటి నుంచో డౌట్. లిప్స్ చూసారుగా? నాకెప్పుడో తెలిసే. ఏ విజిల్ వేయకో. నేను విజిల్ వేయలేదు, మదర్ సుపీరియర్ ఆఫీస్ లో నుంచి వచ్చింది. వద్దే వద్దే, మదర్ చూస్తుంది. పర్వాలేదు, ఎక్కువ వెళ్ళు. వెళ్ళి గుట్టు రాబట్టు. వెళ్ళవే. మెల్లిగా జాగ్రత్త. కాన్వెంట్ లో స్మోక్ చేయడం తప్పు. తొంగి చూడవు తప్పే. నేను మదర్ సుపీరియర్ గారికి రిపోర్ట్ చేస్తాను. నేను రిపోర్ట్ చేస్తాను. ఏమని రిపోర్ట్ చేస్తారు? నువ్వు సైట్ కొడుతున్నావుని, మగాన్ని చూడగానే మదర్ సుపీరియర్ ఆఫీస్ లోకి తొంగి చూస్తున్నావుని. ఏమి నమ్మరు, నేను వారి ఫేవరెట్ స్టూడెంట్ ని. వారు నా ఫేవరెట్ అత్తయ్య. అత్తయ్య? నేనే. థామస్, ఓ మై చైల్డ్. అత్తయ్య. వదలరా వదలరా. ఏమిటిది? ఏది? సిగరెట్ వాసన. అయ్యో అమెరికాలో ఇదేనా నేర్చుకుంది? లేదు, అదే అలాంటిదే లేదు. అమెరికాలో నేను చదువు 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 అంతే. నాకంతా తెలుసు. సో నీ అమెరికా తెలివితేటలన్నీ మీ నాన్న బిజినెస్ లో చూపించబోతున్నావా? అవును, అదే బిజినెస్ లో ఎంటర్ అవ్వే ముందు మిమ్మల్ని చూసి మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని, అలాగే ఇక్కడంతా తిరిగి చూద్దామని. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, కానీ తిరగడం మాత్రం అవుతుంది. అయ్యో, నేను ఊరికే తమాషాగా ఎలా చూద్దామని. ఇది గర్ల్స్ కాన్వెంట్. ఈ విజిటర్స్ రూమ్ దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సరే ఓకే, నేను ఈ రూమ్ లో తిరుగుతాలే. ఏమిటి? గర్ల్స్ ఎవరన్నా చూడాలి. వెచ్చిన టైం అయిపోయింది. ఇస్మాయిల్ మీరు పడుతుంది. అది కదా. అర్జెంట్ అయితే మదర్ సుపీరియర్ కాదు చూడండి. అయ్యో, మదర్ సుపీరియర్ గర్ల్స్ మాత్రం రేపు చూడాలి. చూడొచ్చునండి, టైం అయిపోయింది. వెళ్ళండి. ఏమండి, హలో సార్, ఏమయ్యా నేను వచ్చింది ఎందుకు? గర్ల్స్ 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 ఎనీబడీ హియర్? ఫ్రైడే బిషప్ ఇన్స్పెక్షన్ కు వస్తున్నారు. అందుకేనా అతను ఎలా ఉన్నాలే? హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వేస్తుంది. నువ్వు చెప్పు. మన్మధుడు అన్న ఫీలింగ్. ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్? అలాగే ఉంది సిస్టర్. డాక్టర్ కూడా వెళ్ళాను, అయినా ఏం తగ్గలేదు. దానికి తోడు జ్వరం కూడా వచ్చింది. వాతావరణం కూడా ఏం బాగోలేదు సిస్టర్. మొహం చూస్తేనే తెలుస్తుంది మదర్ సుపీరియర్ ఫ్యామిలీ అని. దొందే పిచ్చి మాలోకాలు. కరెక్ట్ గా అన్నావి నా చెట్టు చిలక. నువ్వు అతను దూతావా? కొంచెం. నేను అతను ఫుల్ గా చూసానే. బాడీ ఎలా ఉంది? సూపర్ బాడీ, ఎక్సర్సైజ్ బాడీ. కోతలు పోయిపో. నువ్వెక్కడ చూసావు? ఏ చెయ్యి తాకాడే? ఈ చెయ్యా? అందరికి పిచ్చి పట్టింది. ఏమిటి ఇక్కడ టాప్ మీద కాలేసి కొట్టుకున్నారా? లేదు, ఇది బాత్రూమ్, ప్లే గ్రౌండ్ కాదు. స్నానం చేసి త్వరగా రండి. ఇప్పుడు మదర్ సుపీరియర్ గారికి రిపోర్ట్ చేయమంటావా? అయ్యో,
వద్దు. చూపు చూడు, దొంగ చూపు. అటు చూడవే, బుగ్గలు ఎర్రబడిపోతున్నాయి, సిగ్గుపడుతున్నాడు. పాపవే, వదిలే. డేంజర్ కేస్. మదర్ సుపీరియర్ ఫేవరెట్ అత్తయ్య కదా, ఇదంతా అతని సొంతమన్న ఉద్దేశం. కాస్త చోటిచ్చావంటే నెత్తి మీదకెక్కి కూర్చుంటాడు. అన్ని బాబు బుద్ధులే. నీకెలా తెలుసు? నాకు తెలుసు. అయ్యో తెలియదండి. ముందు చేయి పట్టుకున్నావు, ఇప్పుడేమో బాత్రూమ్కే వచ్చావు. ఏమిటో నాకు మీరు ఒక సహాయం చేయాలండి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టమంటుంటే. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear mother. Happy birthday to you. Happy birthday, mother. Happy birthday, mother. Thank you, my children. Happy birthday, mother. Thank you, Thomas. God bless you. హే, బాత్రూమ్ రాజా. చేయి పట్టుకోవడం, గర్ల్స్ బాత్రూంలోకి రావడం, ఇవన్నీ చూసి నువ్వు పోకిరివనుకున్నాను. ఈరోజు నువ్వు చేసిన పని నాకెంతో నచ్చింది. ఏయ్, పేరేంటి? తెలీలా? డ్రింక్. నేనే. పేరేంటి? పేరు. Good morning, sister. సిస్టర్ ఆగ్నెస్, అంత ఎదిగలేదు. ఇది ఎంతో ఆర్తితో పాడాల్సిన పాట. ఎస్ మదర్, ఎస్. అంత బాగాలేదు. మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. బిషప్ వచ్చినప్పుడు అందరూ సిద్ధంగా ఉండాలి. వెళ్ళి ప్రాక్టీస్ చేయండి మీరు. నోట్స్ కరెక్ట్గానే ఉంది. నోట్స్ కరెక్టే. వారు నోట్స్ గురించి చెప్పలేదనుకుంటా. మదర్కి కావాల్సింది ఇన్వాల్వ్మెంట్. ఇన్వాల్వ్ అవ్వాలా? ఎలా అవుతాను? నోట్స్ మనసులో ఉంచుకోవాలి, లిరిక్స్ మర్చిపోకూడదు. అందులో మదర్ సుపీరియర్ని చూడగానే కాళ్ళు చేతులాడు, టెన్షన్గా ఉంటుంది. ఎవరి కోసం మనం పాడుతోంది? మదర్ సుపీరియర్ కోసమో ఆడియన్స్ కోసమో కాదు, దేవుడి కోసం పాడుతున్నాం. ఆర్ద్రతతో, భక్తితో పాడుతున్నాం. అపరంజి మదనుడే
సఖుడులే అతడేమి అందగాడే వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే విను వీధిలో ఉంటే సూర్యుడే ముడునే ఇల మీద ఒడిగినాడే కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే కళ్యాణి మలనీలు కలిగి ముత్యపురాయి కన్న బిడ్డతడునే నూరేళ్ళ చీకటి ఒకనాడి పోగొట్టి పొడిలోన చేరినాడే ఇరుకైన గుండెల్లో అనురాగములకగా నిలవాలుడొచ్చినాడే ముక్కారు కాలంలో పుట్టాడు పూజకి పుష్పమై తోడు నాకై అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే చేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే చేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే తల్లి లేని పిల్ల చక్కగా తీర్చిదిద్దమని ఈ ప్రియనే వీళ్ళ నాన్న అమలరాజు గారు నాకు అప్పగించారు. ఈ భక్తి విశ్వాసం ఇవి నేర్చుకుంటే వచ్చేవి కావు, స్వతహాగా రావాలి. సిస్టర్, ప్రియ చేత మెయిన్ వాయిస్ పాడించండి. రత్నమై వచ్చేవల పంటివాడే విను వీధిలో ఉండి సూర్యుడే దాను నేనే ఇంత అందంగా ఉంటుందని తెలుసుంటే అప్పుడే లేనేసిండేవాడిని. చిన్నప్పటి నుంచి టైం వేస్ట్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు చూడటం కుదరదు. హలో, నేను పప్పించాలి. పప్పి తెలీదు. ప్రియా, పాటలు పాడే ప్రియా. తెలీదు. ఇదిగో అమ్మలచ్చ గారి అమ్మాయి ప్రియా. ఆ అమ్మాయి ఎప్పుడు మ్యూజిక్ క్లాస్ లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. వద్దు, ఆపద్దు. ఇట్స్ బ్యూటిఫుల్. నేను ఇవాళ ఊరికి వెళ్తున్నాను. అదే నీతో చెప్పెళ్దామని. ఈ పూలు ప్రియ, మనం చిన్న వయసులోనే స్నేహితులం, కలిసిద్దరం ఆడుకున్నాం, పోట్లాడుకున్నాం.
కానీ ఇప్పుడు నేను చూస్తుంటే నీతో డైరెక్ట్గా మాట్లాడడానికి భయంగా ఉంది. ఇది నీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. నా జీవితంలోకి ఒకరు వస్తారని నాకు తెలుసు, కానీ ఇది నువ్వేనని నాకేనాడే తెలిసింది. ఇప్పుడే అర్థమైంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. నాకు ఇప్పుడే అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది ప్రియా. అవును, నేనేరా ప్రియని. కాదు కాదు నా కాలేజ్కి వచ్చి నా స్టూడెంట్ కే సైట్ కొడతావు. అవును, కాదు కాదు, చంపేస్తాను. నువ్వు ఒక్క నిమిషం ఈ కాలేజీలో ఉండవు. అత్తయ్య సారీ అత్తయ్య. గెట్ అవుట్. అత్తయ్య సారీ గెట్ అత్తయ్య. అవుట్. అందంగా ఉన్నాయి. థామస్, థామస్, థామస్. హే! భలే ఇరుక్కున్నాడు ముసలాడి వాళ్ళ. నువ్వు బండి తీయకు, వాడిని రివర్స్ రూపమ్మను. నువ్వు అట్టానే ఉండు, నేను చూసుకుంటా. నువ్వు ఎక్కడిగా? నువ్వు గుడ్ ఈవినింగ్ థామస్. నాన్నగారు బండిది 1 సెకండ్. రోడ్ ఇస్ క్లియర్, యూ కెన్ గో. అంకుల్, ప్రియని కాన్వెంట్ లో చూశాను. ఎనీ టైమ్, ఎనీ హెల్ప్ యు నీడ్. థామస్ బాయ్ అంకుల్. బాయ్ అంకుల్. పెద్దాయన ముందుకు వెళ్తారని. పెద్దాయన ముసలాయన రెస్పెక్ట్ ఎందయ్యో. ఒక్క వారంలో కార్పొరేషన్ రోడ్ ఆయన రోడ్ అయిందే. పెద్దాయన కదా. నేను ఇంకా ఫినిష్ చేయలే. ముసలాడి తల్లు కొమ్ములు పోయి అంకులయ్యాడా. పెద్ద మాటకు ముందు నువ్వు ముసలాయన పెద్దాయన అనొద్దు. నేను చెప్పేది విను. ఇదంతా ఏమిటో తెలుసా? 2 అక్షరాల మహిమ, లవ్. ప్రియా. అబే మీరేటన్నా అలాంటి తెలియదు. మీరు మరి తుడుచుకోర చొంగగారితో అక్కయ్య ఫోన్ చేసి నాకంతా చెప్పింది. ఎరా అయ్యా, యశివాన్ కూతురికి సైట్ వేయడం మొదలెట్టావా? నాన్న, ఆ రోజులో వారు మీకు యజమాని గుర్తుంచుకోండి, నాకు కాదు. ఆహా, ఇప్పుడు ఇరా నా బిడ్డలా మాట్లాడావు. చెవులకు విను సొంపుగా ఉంది. అబ్బా, సొంపుగా ఉంది. కరెక్ట్ గా నీ పర్సనాలిటీకి ఆ అమ్మాయి పర్సనాలిటీకి పర్ఫెక్ట్. అదేందో మ్యాచింగ్ అని అంటారే, అట్లాంటిది. వలేసి పట్టుకో, 2 ఫ్యాక్టరీని జాయిన్ చేసేద్దాం. అబ్బా, మధ్యలో రోడ్డు ఉంది నాన్న. బ్రిడ్జ్ చేసేద్దాం బిడ్డ. ఎక్కడ మేస్త్రి? ఇంజనీర్ ఎక్కడ? అందరూ ఆర్డర్లో నిల్చోండమ్మా. క్యాబ్ సరిగ్గా పెట్టుకోమా. ప్రియా, నిన్నే క్యాబ్ సరిగ్గా పెట్టుకో. రెడీ. అందరూ చక్కగా నవ్వుతూ ఉండాలి. మధ్యలో ఉన్న మీరు నవ్వండమ్మా, కొంచెం నవ్వండి. స్టడీ. ఈ పవిత్ర గ్రంథం ఉంచుకో. ఈ కాన్వెంట్ వదిలి ఇంటికి వచ్చాక అమ్మాయికి బెంగగా ఉంటుందనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మని మించిన మీ ఆత్మీయతకి తను దూరం అయిపోతుంది గనక మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు మదర్. ఈ కాలంలో వినయం, వివేకం, సహనం, సభ్యత ఇవన్నీ ఈ వయసులో అవ్వటం కష్టం. ప్రియా, అందరి స్టూడెంట్స్ని ఏమడిగానో అదే నిన్ను అడుగుతున్నాను. భవిష్యత్తు గురించి ఏమనుకున్నావమ్మా? అందరిలా నువ్వు కూడా పెళ్లి చేసుకుని 2 బిడ్డల్ని కని సుఖంగా ఉండిపోవాలన్నా, లేక విదేశాలకు వెళ్ళి ఇంకా గొప్పగా చదవాలన్నా? మా ఫ్యామిలీ బిజినెస్లే చాలా ఉన్నాయి, కానీ తను. ఓ ఎస్, మీ ఫ్యామిలీ బిజినెస్ ప్రియే కదా చూసుకోవాల్సింది.
ఇటు కుటుంబం బిజినెస్ రెండు ప్రే చూసుకోవడం కష్టం. మీ ఫీల్డ్లోనే ఏదైనా సంబంధం చూస్తే ప్రాబ్లమ్స్ ఉండవు కదా, అడ్జస్ట్ అవుతారు. మా ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేయమని అన్ను. గవర్నమెంట్ జాబ్ కూడా ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు కదా. వద్దులేండి, రోజు రాజకీయ వాదులతోనే గడిచిపోతుంది. కావాలంటే డాక్టర్ చదవచ్చు. ఎంతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెద్ద ఆసుపత్రి కట్టించిస్తాను. చాలా డబ్బు. బనీన్ కంపెనీ నడిపే కంటే హాస్పిటల్ అయితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా ప్రియా? నాకు నన్న వాళ్ళుంది. నేను అసలు ఒప్పుకో. పిచ్చి పట్టిందా మీకు? ఇన్నేళ్లుగా తన్ని బాగా చదివించి ఎంతో వృద్ధిలోకి తీసుకురావాలని ఆశించాను. మీరు ఆ జన్మ బ్రహ్మచారినిగా చేయాలనుకుంటారా? ఏమిటండి నా బాధను అర్థం చేసుకోండి. నాకున్నది ఒక్కతే కూతురు. మతాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. పవిత్రంగా ఉండాలంటే కన్యకా స్త్రీ అయి తీరాలనుకుంటుంది. మదర్, మీరు కొంచెం చెప్పండి మదర్. నేను చెప్తే వినిపించుకోదు మదర్, ప్లీజ్. ఇంత పెద్ద నిర్ణయం నువ్వు ఒక్క క్షణంలో తీసుకున్నావంటే నేను నమ్మను. ప్రియా, నువ్వు ఇక్కడ పెరిగిన దానివి. హాస్టల్ నుంచి ఇల్లు, ఇంటి నుంచి హాస్టల్, అదే జీవితం అని అనుకోకు. నా కోసం మరొక్కసారి ఆలోచించు. ఆ వాల్యూమ్ తగ్గించవయ్యా. ఏం చేయమంటారు సార్, మ్యూజిక్ వేస్తేనే హెయిర్ కట్ చేస్తున్నాడు. చేసే వృత్తికి మర్యాద లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చే అమ్మాయిలకు కూడా అదే ఇష్టం అండి. మరైతే ఆ డోర్ క్లోజ్ చేయి. డోర్ క్లోజ్ చేయమను, మ్యూజిక్ క్లోజ్ చేయమను, ఫుడ్ క్లోజ్, స్లీప్ క్లోజ్, ఈ లోకమే క్లోజ్. థామస్ కి లవ్ ఫెయిల్యూర్. అదేం కాదు, ఇదే ఇంకో అమ్మాయి అయితే పెద్ద త్యాగని పొగిడేవాళ్ళం. నేను లేవచ్చడం వల్ల ఎన్ని సమస్యలు. ఆ అమ్మాయి పొజిషన్లో ఉండి ఆలోచించు. తను తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద విషయం, ఎంత టెన్షన్లో ఉండి ఉంటుంది. ఈ సమయంలో నేను వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాలా? మరి చెప్పనంటావా? హే, చెప్పాలి చెప్పాలి చెప్తాను. ప్రియా, ఐ లవ్ యూ. పిల్ల తరహాగా ఉంది కదా. మాట్లాడేటప్పుడు తను పట్టుకుని కిస్ ఇచ్చేయాలి. తనేం తప్పుగా అనుకో. హాయ్. భూమి ఆకాశములు ఏకమైన, కడలి నుండి నదులు విడివడిన, నువ్వు నేను సింపుల్ గా చెప్పు. లైక్ ప్రియా, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. యా ప్రియా, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. యా ప్రియా, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏమండి, 5:30 ప్రేయర్ పూర్తయిందా? 5-6 సార్లు అడిగారు. 50 సార్లు అడిగినా టైం మారదు.
ఊరికే టెన్షన్ అవ్వకుండా బట్టి పట్టింది అలాగే అప్పచెప్పాలి. ప్రియా, ఐ మీన్ లాఫ్ ఇచ్చి కాస్త బోల్డ్గా చెప్పాయ్. చెమట్లు చూడు. ప్రేయర్ పూర్తయింది. కూల్, రిలాక్స్, గో. హాయ్ ప్రియా. థామస్, చర్చికి వచ్చావా ప్రేయర్కి? నేను మీ నాన్నలా? ఊహ తెలియనప్పుడు నన్ను హాస్టల్లో వేశారు. అప్పుడే నన్ను చూడ్డానికి రాలేదు. ఇప్పుడు మాత్రం చర్చ్కి ఎలా వస్తారు? అది చిన్న వయసులోనే నేను హాస్టల్లో వేశారు కదా, ఆయన నేను సరిగా చూసుకోవట్లేదని ఫీల్ అవుతున్నట్టున్నారు. అసలు నా మనస్తత్వమే వేరు థామస్. చిన్నప్పటి నుంచి దేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనుకునేదాన్ని. ఇంకా ఆ ఉద్దేశంలోనే ఉన్నాను. కానీ కన్యకాస్త్రీ అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ప్రియా. తెలుసు థామస్, తెలుసు. కన్యకాస్త్రీ జీవితం సులభం కాదని, కష్టమని నాకు తెలుసు. అందరూ డబ్బు కోసం, పదవుల కోసం పేరాసపడ్డం తప్పు కాదు. కానీ నేను దేవుడికి అంకితం అవడం తప్పుగా ఉంది కదూ? నిస్వార్థంగా చెప్పు నువ్వు, నేను కన్యకాస్త్రీ అవడం తప్ప? కాదు కాదు. అన్ని ఐటమ్స్ బేబీ చేసినవే. వండర్ఫుల్ ప్రియా, వండర్ఫుల్. ప్రియా ఈజ్ ఎ వెరీ గుడ్ కుక్. ఇప్పుడు ఇల్లంతా కొత్తగా ఉంది కదా, అంతా ప్రియ రాక వల్లే. పప్పి, హీఈస్ మిస్టర్ ఆరోగ్యదాస్, పారంపర్యంగా జౌళి మిల్లుల యజమానులు. హీఈస్ ఎ రియల్ గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఇతను వీరి ఏకైక బ్రిలియంట్ సన్ డేవిడ్. తండ్రికి సలహాలిచ్చే దిట్ట. ఇటువంటి ఘటికుడైన కొడుకును కన్నా ఆరోగ్యదాస్ చాలా అదృష్టవంతుడు. మిస్టర్ ఆరోగ్యదాస్, గార్డెన్లో కొరియన్ గ్రాస్ వేయించాను, మనం వెళ్ళి చూసొద్దాం పద. బిస్కెట్స్? మొదట యాన్ ఫ్యాక్టరీ చూసుకుంటుండేవాడిని. నాన్నగారు యాన్ డైయింగ్ చూసుకోమన్నారు, అది కూడా చూసుకుంటున్నాను. నాన్నగారు ఫ్యూచర్లో యాన్ ఎక్స్పోర్ట్ చేద్దామన్నారు. ఏదైనా కింద పడిపోయిందా? ఏంటి? ఏదైనా కింద పడిపోయిందా? నాన్న చెప్పిన దానికన్నాను మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు. నాన్నగారే ఈ మోడల్ టై వేసుకోమన్నారు. నాకేంటో మహా సిగ్గుగా ఉంది. ఇది నా తొలి పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? నాన్న చెప్పారా? అవును. మిస్టర్ డేవిడ్, ఓ నిజం చెప్పనా? మీకున్న మొదటి ఇంట్రెస్ట్ యాన్, రెండవ ఇంట్రెస్ట్ యాన్ డైయింగ్, మూడవ ఇంట్రెస్ట్ యాన్ ఎక్స్పోర్ట్. నాకున్న మొదటి ఇంట్రెస్ట్ దైవం, రెండవ ఇంట్రెస్ట్ ప్రార్థన, మూడవ ఇంట్రెస్ట్ సేవ. మీరు మీ జీవితాన్ని యాన్ కర్పించండి, నేను నా జీవితాన్ని దేవుని చరణాలు కర్పిస్తాను. నాన్న చెప్పు. మీ నాన్నకి చెప్పకుండా రావటం తప్పు కాదంటావా? వేరే దారి లేదు మాధవ్. నాన్నగారికి తెలుసు కదా నేను నన్ను అవబోతున్నానని. మరి పెళ్లి చూపులవి దేనికి? రేపు నీకు ఇక్కడేదన్నా నచ్చకపోతే కోపంతో తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతావా? కన్యకాస్త్రీ జీవితం అంటే అది నువ్వు అనుకున్నంత సులభం ఏం కాదు ప్రియా. ఎందుకు అని ఎవరికి ఎదురు చెప్పకుండా ఒద్దికగా ఉండాలి, శీలవతిగా జీవితాంతం ఉండాలి. ఏ ఆస్తిపాస్తుల మీద వ్యామోహం ఉండకూడదు. నేను వీటన్నిటికీ సిద్ధపడి ఈ నిర్ణయానికి వచ్చాను మాధవ్. ఏం త్యాగం చేస్తున్నావో తెలుసా ప్రియా? జీవితాన్ని ఏం చవి చూసావని త్యాగం చేయాలనుకుంటున్నావు? ఒక్కటి గుర్తుంచుకో ప్రియా, నన్గా ఈ కాన్వెంట్లో అడుగు పెట్టిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉండదు.
నువ్వు చేయబోయే వాగ్దానం నాకు చర్చ్కు కాదు, దేవుడికి. వెళ్ళి మీ నాన్నకి హెల్ప్గా ఉండు. చక్కగా పాడుతూ నవ్వుతూ ఉండు. తోటి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూడు. ఆ తర్వాత కూడా నువ్వు ఆ జీవితంలో అర్థం లేదు అనుకుంటే నీ హృదయంలో దేవుడు మాత్రమే ఉన్నాడనుకుంటే అప్పుడు నా దగ్గరికి రా, సరేనా? ఒంటరిగా వెళ్ళావా? లేదు, ఆయన వచ్చారు. సరే, ఫోటోలు తీసుకో. సంధ్య, ఊరికే టైం వేస్ట్ చేయకు. కస్టమర్ అటెండ్ చేయి. కమాన్ కమాన్, గో గో, వెళ్ళు. కూర్చోకూడదు, నించోకూడదు, మాట్లాడకూడదు. ఈవిడిచ్చే జీతానికి కండిషన్స్ ఒకటి. అయ్యో, హెయిర్ కటేగా. అయ్యో, నాకు కదా చేయాల్సింది. అయ్యో, నా జుట్టు. దేవా, సంధ్య తప్పు చేసింది. ఫేషియల్ కి వచ్చిన కస్టమర్ కి హెయిర్ కట్ చేసింది. డోంట్ వరీ. యాహూ! నా హస్బెండ్ కి ఇవన్నీ నచ్చవు. మీరు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారా? ఎవరికి పడితే వాళ్ళకి కత్తిరించడమేనా? నా హస్బెండ్ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తాను. హెయిర్ కట్ మాధురి, ఫేస్ కట్ శ్రీదేవి. సూపర్. ఎవరయ్యా నువ్వు? దైవం. యా, లైట్ చేంజ్. ఓల్డ్ టు యంగ్. వావ్, బ్యూటిఫుల్. మ్యామ్, ఇక మీ కమిషనర్ అట్ యువర్ కస్టడీ. 10 ఏళ్ల వయసు తగ్గిపోయింది. యు ఆర్ లుకింగ్ లవ్లీ. రియల్లీ? జస్ట్ ఎ మినిట్, ఐ విల్ గెట్ యువర్ బిల్. ఓకే. దేవా, Yes, ma'am. take Oh, it. no, 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 Please. no, no, no. Thank you. Commissioner Thank Cutting, you. calling. Okay. Thank you. దేవా, నువ్వు లేకపోతే నా ఉద్యోగం పోయేది. Don't worry. దేవా, నెక్స్ట్ క్లయింట్. గొరుగుడుకు ఏమయ్యం లేదే. అయినా పెంచుము. మ్యూజిక్. No, ఐ వాంట్ ఇట్. no, yes. no. Yes. అయ్యో, పెట్టింది. అయ్యయ్యో, నేను కంట్రోల్ అవ్వలేనే. నేను ఎచ్చి పిచ్చిగా కొరుకుతాను, నీ తల పిచ్చి కూడా అవుతుంది. ఇక క్షవరం అనవసరం. know what I'm saying? Yo, Snow, they came around looking for you the other day. Word, bust it. Informer, you know, say that I'm a snowman, I go blam. I like it, boom, boom, down. Take the man that say that I'm a snowman, stab somewhere down the lane. I like it, boom, boom, down. Informer, you know, say that I'm a snowman, I go blam. I like it, boom, boom, down. Take the man that say that I'm a snowman, stab somewhere down the lane. I like it, boom, boom, down. These are them who come in and they blow down my door. Rain it come pour through my window, so they put me in the back the car at the station. From that point on, I reach my destination. Where the destination region at the east detention. Where I look down my pants, look up my bottom. So informer, you know, say that I'm a snowman, I go glam. I like it boom boom down. Take the man that say that I'm a snowman, stop somewhere down the lane. I like it boom boom down. ఎక్కడి నీ కొడుకో భోజనానికి రాలా? వాడికి ఏమైందో ఏమోనండి. ఆకలి లేదు అంటున్నాడు. గోడలతో మాట్లాడుతున్నాడు. వాడి గురించి కాస్త ఆలోచించండి. ఏంది పందే? అబ్బలా బొద్దుగా బంగారంలో ఎదిగిన బిడ్డను పట్టుకుని నువ్వు పందిగింది అంటే ఏం బాగా? మీరు మిషన్ కొంచెం ఆన్ చేయండి. మనిషేనా అంటున్నావా? ఇన్నేళ్ల తర్వాత నన్ను పట్టుకొని మనిషా మృగమా అని అడుగుతున్నావే, న్యాయంగా ఉందా? ఆ మిషన్ ఆన్ చేయండి. వాడు తిండి తినడం లేదు, కాస్త పట్టించుకోండి అంటే. అదే అంత పెద్ద చెవుడేం లేదు, ఏదో కొంచెం ఉందంతే. మనవాడు తిండల్లా కాగబట్టాలా అంతే కదా. ఐస్ క్రీమ్ తినరా అయ్యా. ఏరా, నా గొంతు నొప్పిగా ఉంది నాన్న. ఏంటి బాబు, నువ్వు ఈ విధంగా ఏం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. బిడ్డ, మన పరంపరలోనే మరీ ఇంత బొక్కోడు లేడంట. మీ అమ్మ బాధపడిపోతుంది, తినమ్మా. నా కొద్దుంటరాగా. టెన్షన్ అవ్వకు బిడ్డ. ఈ కోపం చికాకు తగ్గడానికి ఒకే రూటు, అదేంటంటే పెళ్లి. అది కనుక చేసుకున్నామంటే అన్ని తగ్గిపోతాయిరా.
ఫోటో చూపించేవాడికే ఏం లేదురా, అనకాపల్లి నుంచి ఒక ఎంక్వైరీ వచ్చింది. ఊరిని చూడొద్దు, పల్లెటూరు పిల్ల కాదు, చక్కగా చదువుకున్న పిల్లే. నీకు మళ్ళీ లండన్ కూడా పోయి ఏంది అమ్మాయి చదివింది? టెక్స్టైల్ డిజైనింగ్. టెక్స్టైల్ ఏందో బాగా చదివిందిలే. రే, ఇద్దరికి గనక పెళ్ళైతే ఇద్దరు జామ్ జామ్ అని ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవచ్చు కదా. మన బిజినెస్ కూడా ఉపయోగం కదా. ఇది బిజినెస్ కాదన్న, నా లవ్. ఏమన్నాడు? లవ్ లవ్. ఓ లవ్. అవును, మాకు ఈ లవ్లకి ఇవి ఏమి తెలియదు కదా అయ్యా. బిడ్డ, ప్రియకు నీకు పెళ్లి జరిగితే మా అందరికి సంతోషమే కదా. ఏమే కానీ జరగాలి కదా. మరి నీ అత్తయ్య మనసు మార్చడానికి నేను ఎంత కష్టపడని చెప్పవే వాడికే. చూడు నాయనా, నా మాట విను. ఎన్నాళ్ళని తినకుండా ఉంటావు చెప్పు. ఇద్దరం నీకేదైనా అయితే తట్టుకోలేవురా. అనవసరమైన ఆలోచనలు మానుకొని మీ చెప్పినట్టు విను బాబు. రేయ్, నీ వాడిని పిస్తా ఐస్ క్రీమ్ అడిగా, వెన్నీలో తెచ్చిచ్చాడు, తినలా మరే. అంతే అంతేనా జీవితం. నువ్వు మాట్లాడకుండా వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, ముందు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పెళ్లి కాస్త జరిగి 2 నెలలు పుడితే అన్ని అడ్జస్ట్ అయిపోతాయిరా. జీవితం అంటే నా అడ్జస్ట్మెంట్ బిడ్డ. ఈ అడ్జస్ట్మెంట్ లైఫ్ నాకొద్దు. మీకు విషయం చెప్పరా? అసలు మీరే దీనికి కారణం. ఏంది? నన్ను కారణం పంపకుండా ఉండాల్సింది. అయ్యో జీసస్. ఒక్క నిమిషం వినండి. అయ్యా అమ్మ అందరూ చూడండి, ఈయన్ని కాన్వెంట్ కు పోయి ఆశీర్వాదం తీసుకొని రారా అంటే. ఉండరా ఉండరా. లవ్ లో పడి రావడమే కాకుండా ఇప్పుడు నా తప్పు అంటున్నాడు. ఎవరిది తప్పు? సర్దార్ది నువ్వు చెప్పు, ఎవరు తప్పు? కూర్చోనా ఏందిరా? లేకపోతే నువ్వు ఎలా ఇన్నేళ్ళు ఎంతో ఐస్ క్రీమ్ వేస్ట్ అవుతుందా? తినేస్తా ఉండరా. ఆపండ్రా, నువ్వు ఆపరా. ఎవరైనా ఆపండ్రా, సండేరా. నిద్ర మొహం ఎదవలారా, రొట్టెకి పిండి పిసుకనరా అంటే ఇంకా నిద్రలోనే ఉన్నారా? ఇదేమన్నా సత్రం అనుకుంటున్నారా? లేవరా, లేవమంటుంటే. ఇవాళ ప్రమోద్ పెళ్లిదా? కచేరీకి వెళ్ళాలి. లేవరా, నిద్ర మొహానికి కచేరీ ఒకటే తక్కువ. వెళ్ళి వీధుల్లో తందనాలు ఆడరండి, తలో ముద్ద పడేస్తాను. దుప్పట్లన్నీ దులిపి మాడతాయనరా వెదవల్లారా. ఒరే గుడ్డి, ఈ కుర్ర కుంకలు నాకు నచ్చలేదు, ముందు అందరిని బయటికి తరమే. మావా, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పాడతారో లేదో గానీ నువ్వు మాకు పాడుతున్నావు. అయితే గుండు గించుకున్నారు నామాలు పెడతాను. నా తెలుగు అక్షరాలు చెప్పు నగ్న సత్యాలు, తిరుమలలో తిందుము లడ్లు, ఎడతిన చుట్టూ తిట్లు. ఈ రూమ్ గా ఉంచారా? పాలకొల్లు సంతలా ఉంచారు. ఈ గీతలు రాతలేంటి? అయ్యో, దీని మటుకు తాకద్దు. ఏ? ఇందులో మన గురు మ్యూజిక్ కంపోజ్ చేసుకుంది రాసుంచాం. ఇది మ్యూజికా? వజ్జు. ఏంటి ముట్టుకుంటే మండిపోతున్నాడు? వడ్డంటే ఒడ్డు ఒడ్డు. నేనేమన్నా తింటానా వద్దు వద్దు అంటావు? మా అది మామూలు పేపర్ కాదు, రాబోయే కాలంలో మ్యూజియంలో ఉంచబోయేది. ఇక మీద ఊరు వాడ ఏ నోట విన్నా నా పాటే పాడుకుంటారు. పేపర్ భద్రంగా ఉంచండి. మీ మొహాలకి అది ఒక్కటే తక్కువ, వీటిని కూడా భద్రంగా దాస్తానులే. ముగ్గురు మనుషులు, ఒక షవరు, ఒక సబ్బు. ఎలా? రే గురు, మీ మావతో చెప్పి 4 షవర్లు పెట్టచ్చు. అవునరా, అసలే అందరూ ఉంటాం ఓసీలో, పైగా మనిషికో షవరా. కాస్త చదివిస్తే ఆశ్చర్యట్టున్నారు. ప్రమోద్ మన ఫ్రెండ్ గానికి ఈ కచేరీ మందాకా వచ్చింది. పెళ్లి కూతురికి అసలే మనం అంటే కెట్టదు. కంపు చేసామా కరిచి పారేస్తుంది. అందరూ కత్తిరెట్టుకోవాల్సిందా? రే, బ్లూ గిటార్ రెడీ చేశారా? అది పోదానే ఎతకెళ్ళింది. అయితే నాకు డొగ్ గిటార్ ఇస్తారు, నేను వాయించను. అబ్బా, వీడు పెద్ద మైకేల్ జాక్సన్, దాంతోనే వాయిస్తాడు. ఉన్నదాన్ని ఉపయోగించుకోవా. రేయ్, తొందరగా రండి అందరూ. ఇక్కడ చూడరా గురు, పార్టీ సీరియస్. ఎక్కడికి రా? పెళ్ళొద్దని సంధ్య వెళ్ళిపోతుందిరా. అయ్యో, కచేరీ అయ్యాక పెళ్ళొక్కరా. నువ్వేం చేసావు? నేనేం చేయలేదురా. మరి పరిగెత్తింది దానికి? రండి, ఓ చిన్న నిజం తెలిసిపోయిందిరా. సంధ్య బెస్ట్ ఫ్రెండ్ గీత ఉంది. అవును, తనకి నాకు కనెక్షన్ ఉందిరా. బుద్ధుందా? బుద్ధుందా నీకు? నీకు అసలు బుద్ధుందా అని. వీడికి రా. ఎరా, పోయి ఎవరైనా పెళ్లి కూతురు ఫ్రెండ్ తో కనెక్షన్ పెట్టుకుంటారా? అందుకే కాస్త సహాయం నన్నే చేయమంటావు. చేయాల్సినంత నువ్వే చేసావుగా. ప్లీజ్. కచేరీ పోయినట్టే.
సార్ అన్ని రిపోర్ట్లు బట్టి పెళ్లి కొడుకు కొంచెం చెప్పల కేసు. అతనికి పెళ్లి కూతురు ఫ్రెండ్తోనే కనెక్షన్ ఉందట. కనెక్షన్ అంటే ఇల్లీగలా? అవును సార్, కరెక్ట్ గా 10:30కి దూకుతుందట. ఏ ముహూర్తం టైం సార్. మెంటల్ కేసు అయ్యా. ఓకిరి వధువులు ఎక్కడెక్కడో సెటప్లు ఉంచుతారు, చివరిలో మన తమలు తింటారు. మేడం, ఆ పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి అతనికి తగిన శిక్ష విధిస్తాం. దిగిరండి. ఆత్మహత్య చేసుకోవడం చట్ట ప్రకారం నేరం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. చేసుకోండి చేసుకోండి, అక్కడికి వచ్చి చేసుకోండి. ఈ రోజు మన టైం బాగోలేదే. ఏయ్, మంచిగా నీ కూడా వ్యూ ఎలా ఉంది? బాగుందా? ఏయ్, నువ్వు మాత్రం దగ్గర రాకు. వచ్చావా దూకేస్తాను. దూకు దూకు, కానీ నాదో చిన్న అడ్వైసు ఏంటంటే తలకిందులుగా దూకు. అప్పుడే తల నేలకు తగిలి అది పగిలి దాన్ని ఏమంటారబ్బా ఆ బ్రెయిన్ బద్దలైపోతుంది. తొందరగా పైకి పోవచ్చు. ఆలోచించుకో, దూకు. పొరపాటున కాళ్ళు ఒకటి విరిగాయనుకో ఎందుకు పనికిరావు. ఇంకా జీవితాంతం అందరూ నేను కుంటికాల్సి సంజ అని పిలుస్తారు. ఓ గాడ్. అసలు నా బాధ ఏంటంటే నువ్వు దూకుతావు చచ్చిపోతావు, వాడు గీతతో హాయిగా. అలాగా? వాడు అసలు మనిషేనా? వాసానికి చీర కడితే వాసం తీయని కౌగులించుకునే టైపు. అసలు నువ్వెలా వాడిని? సరే పోని, గీత అంటే ఏదో ఎర్రగా బుర్రగా డల్ల పిల్లలా ఉంటుంది. తెల్లకన్నా ప్రేమ ఉండొస్తున్నా. త్వరగా చెప్పు. మెల్లకన్ను ప్రేమమ్మా. ప్రేమ ఇది ఎప్పుడు మొదలైంది? అదే నాకు అర్థం కావట్లేదు. నిజానికి లైట్ ఆఫ్ చేస్తే వాడికి ఎవరైనా ఒకటే, కానీ ఆ చింపురు చుట్టూ ఆశ మీద వీడికి లవ్ ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కావట్లేదు. బ్లాక్ గాడ్. జారిపోకుండా పోవచ్చుగా పైకి డీసెంట్ గా. అసలు విషయం కూడా తెలుసుకుని పోతే మరీ బెటర్ గా ఉంటుంది. ఇంకో మాట కూడా అన్నాడు, నువ్వు దేవతకి మళ్ళీ పూజించదగిన దానివి, ఆరాధించదగిన దానివని కూడా అన్నాడు. నిజంగా అన్నాడా? భలే తీయగా మాట్లాడి పిల్ల మనసు మార్చేశాడు. నిజం. తర్వాత నువ్వు లేనిదే బతకలేనని ఇంకా ఏదో అన్నాడే. ఐ లవ్ నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడా? అవును అన్నాడు. పోన్లే, ఇప్పుడు అదంతా ఎందుకు? వదలను. ఇప్పుడు మన ఇద్దరం పని చేద్దాం. వెళ్ళి వాడిని అడిగితే పోలా ఏమిట్రా అని. రా. గుడ్ గర్ల్. Do you love me? Yes, dear. Yes. అయితే రా పెళ్లి చేసుకుందాం. ఏదో 5 స్టార్ హోటల్లో సర్వర్ కదయ్యా. బార్బర్. హలో, బార్బర్ కదమ్మా, హెయిర్ స్టైలిస్ట్. మన ఫ్రెండ్ దేవా. ఏం చదువుకున్నాడో? ఆడదాన్ని మనసు చదివాడు. ఎటువంటి ఆడదాన్ని మనసైనా క్షణంలో మారుస్తాడు. థామస్ సార్, డోంట్ వరీ సార్. ఈ దేవా ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు సార్. సార్ మనకి ఫ్రెండ్షిప్ సార్ ముఖ్యం. రేపు నేను కొత్త సెలూన్ ఓపెన్ చేశాను అనుకోండి, ఎవరి హెల్ప్ కైనా వెళ్ళాను అనుకోండి, సరే మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏసీ మిషన్ ఏదో ఒకటి ఇవ్వకపోతారా? ఇవ్వని పొమ్మంటారా? నాకు తెలుసు మీరు ఇస్తారు సార్. సార్ అమ్మాయిలు 3 టైపులు సార్. లుకింగ్ కి పడిపోయేది ఓ టైప్ సార్, టచింగ్ కి పడిపోయేది 2వ టైప్ సార్, టాకింగ్ కి పడిపోయేది 3వ టైప్ సార్. సారీ సార్, ఇందులో మీకేసే టైప్ సార్? తను అలాంటిది కాదు, చాలా మంచిది. కొందరు అమ్మాయిలు చూడడానికి అలాగే ఉంటారు సార్, కానీ కొందరు అమ్మాయిలు చూసి చూడకుండా లవ్ చేస్తుంటారు సార్. అది కాదు దేవా. ఏది సార్? తనకి ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు. మీ పార్టీకి ఇంకెవరి మీద ఇంట్రెస్ట్ ఉందేవో? అలా కూడా అనుకోవచ్చు. పేరు చెప్పండి. వీక్ పాయింట్ తెలుసుకుని ఉన్న వాడిని తీసేసి ఆ చోట మిమ్మల్ని ఫిక్స్ చేస్తాను. అదే ప్రాబ్లం, వీక్ పాయింట్స్ లేవు. తయారు చేద్దాం సార్, మీరు పేరు చెప్పండి. దేవుడు కన్యక స్త్రీ అవబోతోంది. కన్యక స్త్రీ గానా? ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకుంటారే. ఏంటి సార్, ఎవరినైనా మార్చచ్చు సార్, ఈ భక్తులను మాత్రం మార్చలేదు సార్. నువ్వు మాత్రం మార్చగలవు దేవా. సార్ మీరు చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ టాలెంట్, నాదేదో లోకల్ టాలెంట్. మనకి కట్టింగ్, స్టెప్ కట్టింగ్, కర్లింగ్ మాత్రమే తెలుసు. ఏదో అప్పుడప్పుడు ఆడపిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. దేవుడు విషయం లేకపోతే వద్దు సార్. సార్ యూ గో సార్, ఐ గో సార్, బై బై సార్. దేవా, లెఫ్ట్ 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 రైట్. పోరాటొక్కు బస్సు.
కాన్వెంట్లో మా ఇద్దరిని కలిపింది నువ్వు, తన పట్ల ప్రేమ కలిగించింది నువ్వు, ఇప్పుడు తన కన్యకాస్త్రీ అవ్వాలనే కోరిక పుట్టించింది నువ్వు. ఏ నన్ను పరీక్షిస్తున్నావా, లేక నన్ను శిక్షించాలనుకున్నావా? కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? తను మర్చిపోమంటావా, లేక ఇంతకన్నా ఎక్కువ ట్రై చేయమంటావా? చెప్పు చెప్పు, నీ ఐడియా అట్లీస్ట్ ఓ సైగనా చెయ్యి. వాట్ కటింగ్ డిఫరెంట్. మీరా ఓనిడా డెవల్లా మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. సార్ సార్ వద్దు సార్, దేవుడు శపిస్తాడు. నేను దేవుణ్ణే అడిగాను. ఏమన్నాడు? మర్చిపోవడానికి శక్తిమని దేవుణ్ణి నేను ప్రార్థించాను. తల తిప్పి చూస్తే ప్రియా. దేవుడే ప్రియను నా పక్కన చేర్చాడనుకున్నాను. అతనికి అంత తిరిగి ఎక్కడ సార్? ఈజ్ ఇన్ కన్ఫ్యూషన్. దేవా, ప్రియను మర్చిపోలేను, తను దేవత. అంతేనా సార్? సూపర్ ఫిగర్ చూడండి, ఎటైనా తీసుకెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రియను మర్చిపోవచ్చు. నువ్వు తెలివిగా తీసుకోకు, ఇది లవ్. ఓహో, ఇది వర్కౌట్ అయ్యే కేసు కాదు. సారు చక్కగా ఫ్యామిలీతో సెటిల్ అయ్యే టైప్ కదా సార్? ఏ తుడిచివమ్మా, వారు ఎలాంటి వారు? ఇది 5 స్టార్ లాగా ఉండదు, కానీ సూపర్ టేస్ట్ సార్. ఎలా ఉంది? బాగుంటుంది సార్. నేను చెప్పేది ఏంటంటే, ఒక అందమైన కలర్ ఫోటో మీదే సార్. అన్ని పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం సార్. ఈటీవీ, స్టార్ టీవీ వాటిలో కూడా ఇద్దాం సార్. వాంటెడ్ పెళ్లి కూతురు, ఒక అందమైన, ఒక తెలివైన, బాగా డబ్బున్న సార్. ఆ అమ్మాయికి దైవభక్తి కూడా ఉండొచ్చు నేర్చుకుందాం సార్. ఇంత అందమైన పర్సనాలిటీకి పెళ్ళెందుకు దొరకదు? నాకు వేరే ఏ అమ్మాయి వద్దు. మరి ఈ అమ్మాయి కావాలి. అంత పట్టుదలేంటి సార్? అసలు ఆ అమ్మాయి అంటే మీకు అంత ఇదేంటి సార్? దేవా, నువ్వు తనని స్వయంగా చూస్తే ఇలా మాట్లాడు. మెరుపు మెరవడం చూసేవా దేవా? ఆమె నవ్వులో ఉంది సార్. తాగితే షాక్ కొడుతుందా సార్? తాగక్కర్లేదు, చూస్తే చాలు వేల మెరుపులు మెరిసినట్టుంటుంది. దేవా, 2 సూర్యబింబాలను పక్కపక్కన చూశాను. నేను చూశాను. ఆమె కళ్ళు చూడు. నేను చెప్పింది ఏమిటో నీకు అర్థమవుతుంది సార్? అసలు కళ్ళలో చీకటి చీల్చుకుని వచ్చే వేకువలో వెలిగే అసాధారణ సుమం, నా ప్రియ దేవ పారిజాతం. ఒక్క నవ్వుతో ప్రణయకాలాన్ని సైతం ప్రణయకాలంగా మార్చగల సమ్మోహన మూర్తి. గురు, ఇటు చూడాడు విన్నట్టుందా? ఇది నాట్యంలో ఉంది. ఎవరో కాపీ కొట్టారా? హలో, ఎవరండి? హలో, ఎవరమ్మా అది? నాట్యం పాడుతున్నారు, మీకెలా తెలుసు? పార్సల్ పేపర్ లో ఉంది. పార్సిల్? అయ్యో, ఓరు దుర్మార్గులారా, పెద్ద మొజాట్ అవుదాం అనుకున్నాను. పార్సిల్కి ఉపయోగించారా? మీరేది కంపోజ్ చేశారా? అయ్యో, నిజంగా నేనేనండి. రేయ్, ఎవరన్నా చెప్పండి రా. రే రాజా, దేవా, బాగా చేశారండి. మెనీ థ్యాంక్స్ అండి. మీకు తెలిసినంత కూడా ఆ రికార్డింగ్ కంపెనీ వాళ్ళకి తెలియలేదు చూడండి. నింగిలోని వెన్నెల దీపం నేల మీద వెలిగిందనుకో, నా ప్రియలా ఉంటుంది. చాలా బాగుందండి. ఏం సార్ సడన్ గా సైడ్కి వచ్చారు? ఏంటి ఏంటి ఏంటి? అడుచు, ఎవరు? ప్రియా. చాలా బాగుందండి మీ గొంతు. సార్, ఏ జుట్టు సార్? కన్యక స్త్రీ అయ్యాక కట్ చేస్తారా సార్? అయ్యో, ముందు నువ్వు వెళ్ళు. వదలను సార్. బై ది వే, ఐఎమ్ గురు. మీ పేరు? ప్రియా. ప్రియా. ప్రియా, మంచి పేరండి. ఆ తర్వాత కంపోజిషన్ కూడా చదవండి, చాలా బాగుంటుంది. ఎవరితను నన్నే చూస్తున్నాడు? ఎవరు? ఎవరుది? ఎవరయ్యా? మింకేలా చూస్తున్నాడు? ఓ దేవా, వీడు ఆడవాళ్ళ కళ్ళలో చూస్తే చాలు మనసులో ఏముందో టక్కని చెప్పేస్తాడు. మరి నా మనసులో ఏముంది?
స్ట్రాబెరీ కన్నే ఊర్వశి వన్నే సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టిన దాన్న ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ నవ కన్నా వెండి కంచం జోరు బెంజు ఏసీ కారు ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేలా తనువు విడిపోయిందా చనువు కరువయ్యిందా ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేలా. ఏంట్రా రియాక్షన్ లేదు? వాల్యూమ్ పెంచాలేమో. స్ట్రాబెరీ కన్నే ఊర్వశి వన్నే సిల్వర్ స్పూన్ చేత్తోనే పుట్టిన దాన్న ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్ నవ కన్నా వెండి కంచం జోరు బెంజు ఏసీ కారు ఇన్ని ఉన్నా నీ గుండెల్లో భారమదేలా తనువు విడిపోయిందా చనువు కరువయ్యిందా ఉలుకు కళ్ళల్లో శోకాల శ్లోకమదేలా. నీ ఆడతనం వేలతనం ఇప్పుడు మరుగై నీ కల్పనలే అద్భుతమై నిప్పులు చెరిగే నిజమే వైద్యం ఫలించని వైద్యం. పాత పైత్యం పిచ్చితనం రెండు చెల్లె నీది వైద్యం వెర్రితనం నాడే చెల్లె ముందు తరతరాలెవ్వరు మూఢలు కారే నాలో నా గొడవేదింకా అతని సేవలో ఎప్పుడు లాభం లేదు మనిషి సేవలు చేసిన తప్పే లేదు నేను ఎన్నడూ భూమికి భారం కాను నా బాటలో నరకం లేదు నిన్న కలలే కన్నా నేడు కలిసే కన్నా నాడు తాళితో చితికైన జతకాలేను ముందు మాల యోగం వెనక సంఖ్యల బంధం ఇంకా గజ్జి పిచ్చి కళ్యాణం దోవే రద్దు. అయ్యో పెళ్ళొద్దంట, రూట్ మార్చు. కన్నే కళ్ళు ఎన్నో కళలు ఈ చెక్కిళ్ళు ఎంత ఇష్టం కల్లో పూసిన తామర నేత్రం ఏం పెదవి అది ఏం పెదవి చెర్రీ పండు వంటి చిన్ని పెదవి. నోసే కొంచెం ఓవర్ సైజ్. ఇట్స్ ఓకే, ప్లాస్టిక్ సర్జరీ. స్ప్రింగ్ బాడీ ఇలారా నిద్ర లేవగానే అద్దంలో మొహం చూసుకునే అలవాటుందా? ఏం చూసావు? అందమైన ఫేస్ అమ్మా. కాదు, జూ నుంచి తప్పించుకొచ్చిన కోతిని. ఎవరి ముక్కు ఎవరి పాలు చేసి పెట్టినదెవరో ఉన్న మెదుడు తమకు నిండు సున్న చేసినదెవరో ఎవరవో పురుషుడా మంకియా మనిషియా. గురు, జూలో ఉండాల్సిన వాణ్ణి ఎందుకు బేకరీలో ఉంచావు? ఓ శాంత మాట ఉందా? దేవా దేవా రే దేవా ఏట్రా? నువ్వు రా గురు. దేవా ఏట్రా? వెళ్ళిపోతున్నాడు. రా. దానికి ఎంత పొగరు కాకపోతే రే మన దేవాలను పట్టిన అంత మాట అనొచ్చంటావా? అది కొంచెమే కూడి తినకుండా నోరు కట్టేస్తే భక్తి ఆన ఉంటుందంట. నా తెలుగు అక్షరాలు చెప్పు నగ్న సత్యాలు ఫేసు కట్టు వర్ణించావు ఫ్యూజు కట్టు చేసినది.
పోయింది, ఉన్న అవకాశ పోయింది. ఒప్పుకున్నాను, ఆ అమ్మాయిలో ఏదో ఇది ఉంది. మీరు డోంట్ వరీ సార్, ఈ దేవ ఆ అమ్మాయి మనసులో ప్రేమ పుట్టిస్తాడు, మిమ్మల్ని ప్రేమించేటట్టు చేస్తాడు. ఇది నిజం, ఒట్టేసి చెప్తున్నా. ప్రాబ్లం ఏమిటి డాక్టర్? మ్యాసివ్ హార్ట్ అటాక్, ప్రాణభయం లేదు, కానీ సీరియస్ కండిషన్లో ఉన్నారు. వారికి ఏ టెన్షన్ ఉండకూడదు. హౌస్ టెన్షన్, బిజినెస్ టెన్షన్. వారికి సన్ ఎవరైనా ఉన్నారా? నేను వారి డాక్టర్ని. కానీ బిజినెస్ చూసుకోవాలి. మీకు బ్రదర్స్ ఎవరైనా? బిజినెస్ నేను చూసుకుంటాను. బేబీ బాగా చదువుకుంది, బిజినెస్ చూసుకుంటుంది. మీరు ఎక్కడికో వెళ్ళబోతున్నారన్నారే? బిజినెస్ నేను చూసుకుంటా. సార్ సార్ డాక్టర్ గారు అద్దరు కొట్టేశారు సార్. ఎన్టీఆర్ బొబ్బిలి పుల్లిలో చేసినట్టు బేబీ కంప్లీట్ గా నమ్మేసింది సార్. సార్ మీ సినిమాలో చేరిపోండి సార్. సారీ, మీ చేత కూడా యాక్ట్ చేయించాను. దట్స్ ఓకే, కాలేజ్ డ్రామాలో యాక్ట్ చేశాను. ఎనీవే, ఎనీథింగ్ ఫర్ యూ మిస్టర్ అమల్ రాజ్. థ్యాంక్ యూ. మనం 30 సంవత్సరాలకి ఎంటర్వేర్స్ తయారు చేస్తున్నాం పాప. కానీ ఇప్పుడు జనం కొండం మానేశారు పాప. ఏ? నిజం పాప, మార్కెట్లో ఇప్పుడు రంగురంగుల అండర్వేర్స్ ఎన్నో వస్తున్నాయి. ఇలా చూడు, ఇది ఎలా ఉంది? చిన్నదిగా అందంగా ఉంది. మన జనం అంతా ఈ చిన్నవాటినే ఇష్టపడుతున్నారు. నువ్వే చెప్పు పాప, ఈ అండర్వేర్ అందంగా ఉందా, మన అండర్వేర్ అందంగా ఉందా? అండర్వేర్స్ కి అందం ఏమిటి? వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, మనం వేరే బిజినెస్ ఎందుకు చేయకూడదు? అది అయ్యగారిని అడగాలి. అడిగి చెప్పనా? వద్దు, మనం కూడా కలర్స్ లో అండర్వేర్స్ తయారు చేయొచ్చు కదా. దానికి కొత్తగా డైయింగ్ యూనిట్ వేయాలి పాప. ఖర్చు ఎక్కువ అవుతుంది పాప. అయ్యగారిని అడిగి చెప్పనా? ప్లీజ్ వద్దు. అయ్యగారికి ఆరోగ్యం సరిగ్గా లేక వారింట్లో ఉన్నారు. వారిని డిస్టర్బ్ చేయకండి. కొత్త మిషన్ తెప్పించి కొత్తగా డిజైన్స్ వేస్తే ఎలా ఉంటుంది? పాత డిజైన్లో లాట్లాటుగా తయారు చేసి మనం గోడౌన్లో ఉంచామే, అవి ఏం చేయమంటావు పాప? ఎందుకు అన్ని తయారు చేశారు? అది అయ్యగారిని అడుగుదాం. ఓ మై గాడ్, వద్దు, వెళ్ళండి వెళ్ళండి. ఆ స్టాల్ డిజైన్, డెకోర్, డ్రాయింగ్స్ అన్ని ఇప్పుడే వేసి చూపించు. సార్ రేపు అదేం కుదరదు, నువ్వు అన్నిటికీ తలాడించకుండా ఇప్పుడే వేసి చూపించు. విదిన్ 1 hour నేను దాన్ని చూడాలి. హలో, యా, హాయ్ ప్రియా. సార్ ఇటు చూడండి, ఈ ప్లాన్. హలో హలో ప్రియా, యా యా, నువ్వు డిస్టర్బ్ కాదు, నేను పని లేకుండా ఊరికే కూర్చున్నాను. యా, ఎనీ డౌట్ ఎప్పుడైనా అడగచ్చు. జస్ట్ 1 phone call, నేను వచ్చేస్తాను. థామస్, ఊరికి ప్రామిస్ చేయకు. నేను నా ఆఫీస్ ఉన్న పరిస్థితికి ½ an hour ఒక ఫోన్ చేస్తుంటాను. ఓకే, నో ప్రాబ్లం ప్రియా, ఇట్స్ ఎ ప్లెజర్. నేను ఇప్పుడే వచ్చేస్తున్నా. తర్వాత చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. తర్వాత ఏముంది, అంతే. మరి చెప్పలేదా? అయ్యో సార్, ఛాన్స్ మిస్ చేశారమ్మా. సరేలే బాయ్, నన్నేం చేయమంటావు? నేను ఎప్పుడు తనను చూసినా గొంతు ఎండిపోతుంది, నోట మాట బయట రానుంటుంది. ఆవిడేమన్నా గమ్మ? ఏమన్నా గమ్మ చేసేవాళ్ళ పరిస్థితి ఇంతేనేమో. ప్రేమ అంటే అంతే కదూ. జాగ్రత్త. ఏయ్, ఏ రోజైతే తనను చూసానో ఆ రోజు నుంచి నేను సిక్కయ్యాను. నా తెలుగు అక్షరాలు చెప్పు నగ్న సత్యాలు. బీరేస్తే ఎక్కును కిక్కు, ప్రేమిస్తే వచ్చిన కిక్కు. వీడి జన్మకు మానరా. రైట్ దేవా, నువ్వు లవ్ చేసినప్పుడు ఏం చేసావు? లవ్వా? మనకు ఆ రూటే తెలీదు. ప్రేమ పురాణాలు వల్లించే వాడికి ప్రేమ అంటే తెలీదే? సార్ నాకు తెలియక అడుగుతున్నాను. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళే హార్ట్ స్పెషలిస్ట్లు అవుతారు. సార్ నో సార్, దేవా లవ్ స్టోరీ. రంగడు ఓ చిట్టిని హెయిర్ కట్ చేస్తారని పిలిచి బ్రాకెట్ వేశాడు. సార్ వీళ్ళు చెప్పే నమ్మకం సార్. నా పేరు చెడగట్టాలని చూస్తున్నారు ఈ బీర్ బాయ్స్. ఓసారి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న లేని టైం చూసి టీ తాగడానికి రమ్మంది. ఎక్కడికి? ఇంటికే. తీరా వెళ్ళాక టీ హీట్ గా ఉంది, పిల్ల హీట్ గా ఉంది. వీడికి ఆ టెంపరేచర్ ఎక్కువైంది. కావిలించుకోగానే దాని బాబు ఎంట్రీ.
ఈ పిల్ల కాస్త తత్తర బిత్తర పడుతూ 5 స్టార్ హోటల్లో పనిచేస్తున్నాడు అంది. ఆయనేమో బాబు నువ్వేం పని చేస్తున్నావు అన్నాడు. వీడు బ్లేడు ఐఎమ్ సారీ హెయిర్ కట్ చేస్తున్నాను అన్నాడు. దాని వాళ్ళ నాన్న ఏం చేశాడో చెప్పరా? కత్తి తీసారా? కాదు, పర్సు తీశాడు. ఈ డబ్బుతో 2 కొత్త బ్లేడ్లు కొనుక్కుని వ్యాపారాన్ని పెంచుకుని మా అమ్మాయిని మర్చిపో అన్నాడు. దానికి శుభంగా పడింది కదా, వారి లవ్ సక్సెస్ చేద్దాంరా. రేపు మీరు అగ్గిపిడుగులో యాక్టింగ్ సార్, మన గుడ్డి ఫ్రెండ్ గురు రన్నింగ్ కార్ మీద ఫాలోయింగ్ సార్, మీరు డైవింగ్ సార్, రన్నింగ్ సార్, సేవింగ్ సార్, మిమ్మల్ని అమ్మాయి అక్కడి నుంచి లుకింగ్ సార్, షీఈస్ ఫ్లాటింగ్ సార్. చాలా రోడ్డు చివర తెల్లకారం చూశాను. తోపుడు బండిలో ఉంది, నడుస్తుందా? సూపర్ కార్ రేస్ గురంలో వెళ్తుంది. అక్కడ గురు స్టాండింగ్, కారు స్టార్టింగ్, గురు కారు ముందుకు పోయి ఫాలోయింగ్, మీరు పరిగెత్తుకు పోయి బండి సేవింగ్. నేనే కాపాడినట్టు పెరిగిలా తెలుస్తుంది. అరవడానికి జనానికి ఆల్రెడీ అడ్వాన్స్ గివింగ్. అతను కాపాడిన వెంటనే ఆహా వీరాధీరుడు